మాటల్లో చెప్పలేని అనుభూతి. ఈ 2025 సంవత్సరంలో జరిగే సంక్రాంతి అనేది గత పురాణాల్లో నరకాసురుడిని వధించినప్పుడు దీపావళి పండుగ అనేది ఎలా జరుపుకున్నారు ఆనాడు పురాణాల్లో, ఇవాళ అలా ఉంది పరిస్థితి. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఇంకా ఆ గత ఛాయల తాలూకు ఉన్న మచ్చలు, వాటి యొక్క ఇది ఇంకా కొంత పోలేదు. దానికోసం బాబు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు 2024 బాగా జరిగాయా? బాగా అంటే అసలు అతి వర్ణనాతీతం అన్నమాట. అంత దారుణం. ఇప్పుడు రోడ్డు ఒక ఊరు నుంచి ఒక ఊరు రావాలంటే 2 గంటలు పడుతుంది. ఎందుకు పడుతుంది? అది ఏదైనా చూడండి అని మాట్లాడితే ఒక అధికారి దగ్గరికి వెళ్ళాం, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఎగ్జాంపుల్ భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకుందాం. నేను లాస్ట్ ఇయర్ చెప్పా, అన్నగారి వర్ధంతి రోజు నా హంగామా చేశారు. చెప్పా వచ్చే సంవత్సరం మాదే, మళ్ళీ మీరు మా కిందే పనిచేయాలి. 2025 కల్లా ఇప్పుడు సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? చాలా అమోఘంగా. నేను చెప్తున్నాను కదా, నరకాసురుడు చనిపోయినప్పుడు దేవతలు ఎలా అయితే పండుగ చేసుకున్నారో ప్రజలందరూ, ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షసుడి పాలన నుంచి విముక్తి జరిగి 2025లో రాష్ట్రంలో ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి. నా 54 సంవత్సరాల వయసులో ఎన్నో పండుగలు చూశాను. బట్ ఇప్పుడు ఈ సంవత్సరం పొందిన అనుభూతి చాలు, ఈ జన్మకి నాకు ఇచ్చారు.